నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పిఎస్ సాగర్. నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ప్రాక్టీస్ చేస్తున్నానండి. నేను అక్యుపంక్చర్ మరియు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ వైద్య నిపుణుడినండి. ఈరోజు మనం తీసుకుంటున్న టాపిక్ చాలా క్లిష్టమైన, చాలా తీవ్రంగా బాధించే ఒక సమస్య అండి. అది తుంటి నొప్పి. తుంటి నొప్పి అంటే ఈ బోన్ ఏదైతే ఉందో హిప్ జాయింట్ పెయిన్ సమస్య అండి. ఈ మనకి ఈ బటక్ రీజన్లో తీవ్రమైన నొప్పి చేస్తూ ఉంటుంది. సో తుంటి నొప్పి చాలామందికి ఈ హిప్ జాయింట్ బాల్ ఏదైతే కనబడుతుందో ఈ హిప్ జాయింట్ బాల్ అరుగుదల వల్ల అండ్ క్రానిక్ స్టేజెస్లో పూర్తి స్థాయిలో ఈ హిప్ జాయింట్లో ఉన్న కణాలన్నీ కూడా చనిపోయి నెక్రోసిస్ అంటారండి. ఏవియన్ నెక్రోసిస్ అనే సమస్య అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ సెల్స్ అన్నీ కూడా చనిపోయి ఈ జాయింట్ మొబిలిటీని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తుందండి. సో ఇది చాలా తీవ్రమైన బాధగా కలిగిస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లము పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిన వాళ్ళకి వైద్యము చూసుకుంటే స్టార్టింగ్ స్టేజ్లో అయితే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అండ్ కొంచెం క్రానిక్ స్టేజ్ అయిపోయాక పూర్తి స్థాయిలో ఈ బాల్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం కలుగుతుందండి. సర్జరీ చేసి బాల్ని రీప్లేస్ చేయాల్సిన సమస్య క్రియేట్ అవుతుంది. అండ్ ఈ డ్యామేజ్ అవ్వడానికి ముఖ్య కారణాలు మనం తీసుకుంటే ఈ చుట్టుముట్టు ఉన్న ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవే రెస్పాన్సిబుల్ అండి. అంటే యూరినరీ బ్లాడర్లో మనకు తీవ్రమైన వేడి కలగడం వల్ల ఆ వేడి ఈ ఈ ఈ ఎముక మనకేమైనా డైవర్ట్ అవ్వడం వల్ల యూరిక్ యాసిడ్స్ అలాంటివి డైవర్ట్ అవ్వడం వల్ల ఈ జాయింట్లో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ అంతా కూడా ఈ జాయింట్ని పూర్తిగా ఆ జాయింట్కు ఉన్న ఎనామిల్ కానీ ఆ జిగురు పదార్థాన్ని కానీ పూర్తిగా డ్యామేజ్ చేసేయడం జరుగుతూ ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో సెల్స్ కూడా డ్యామేజ్ అయిపోయి పూర్తిగా నెక్రోసిస్ స్టేజ్ పూర్తిగా సెల్స్ చనిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది. సో ఇలాంటి సమస్య నేను చెప్పినట్టు డైట్లో చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ పార్ట్ అండి. సరైన ఆహారం అండ్ టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల మీకు యూరిక్ యాసిడ్ సమస్య కానీ ఆ యూరినరీ బ్లాడర్లో ఉన్న వేడి సమస్యలు కానీ మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. చాలాసార్లు మనం డైట్ గురించి మనం డిస్కషన్ చేశాము. మీరు నా వేరే వీడియోస్లో చూసుకోవచ్చు. ఎలాంటి డైట్ నేను సజెస్ట్ చేస్తాను బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డైట్లో అండ్ ఎలాంటి టైమింగ్స్ మీరు పాటించాలనేది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో చూసుకుంటే ఈ ఆహారపు అలవాట్ల వల్ల మనం ఇమ్మీడియట్గా మార్చుకోవడం వల్ల ఈ తీవ్రత అనేది తగ్గించుకోవచ్చు. అండ్ మనకు మంచి వైద్యం కూడా అందుబాటులో ఉందండి. అక్యుపంక్చర్ వైద్య విధానంలో ఈ డ్యామేజ్ అయిపోయిన కణాలన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ చేసుకునే అవకాశం ఉందండి. స్టార్టింగ్ స్టేజ్లో అయితే మీకు కేవలం ఒక 15 నుంచి ఒక 20 సిట్టింగ్లలో మనము ఈ అరుగుదల అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. నొప్పి పూర్తి స్థాయిలో ఈ తుంటి నొప్పిని మనం పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఏవియన్ నెక్రోసిస్ అయిపోయి పూర్తి స్థాయిలో ఆ బాల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళకు కూడా బెడ్ రెస్ట్లో మనం ఒక 3 నెలల నుంచి 6 నెలలు పూర్తి స్థాయి బెడ్ రెస్ట్లో ట్రీట్మెంట్ తీసుకుంటే యాక్యుపంక్చర్ ఇక్కడ ఆల్మోస్ట్ బటక్ రీజన్ అండి. సో చాలా పెద్ద కండరం ఉంటుంది. సో అలాగే యాక్యుపంక్చర్లో మేము చాలా పొడవాటి సూదులు అండి. మీకు వెంట్రుక మందం సూది, నొప్పి కూడా తెలియదు. పూర్తి స్థాయిలో ఆ బాల్ని మేము టచ్ చేయడం జరుగుతుంది. అక్కడ రక్త ప్రవాహం ఏదైతే ఉందో ఆగిపోయిన రక్త ప్రవాహం పూర్తిగా మళ్ళీ రిస్టోర్ చేయడం జరుగుతుంది. అండ్ మనం స్టెమ్ సెల్ థెరపీ ద్వారా, యాక్యుపంక్చర్ ద్వారా ఆ బాల్ని 3 నెలల నుంచి 6 నెలల సమయంలో మనం పూర్తిగా మళ్ళీ రీజనరేట్ చేసుకొని నార్మల్ దశకి తీసుకొచ్చే అవకాశం ఉందండి. సో ఆపరేషన్ ఫైనల్ స్టేజ్లో ఓకేనండి, అవసరమే. కానీ స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఆపరేషన్ 100% అవాయిడ్ చేయొచ్చు. మీకు ఎలాంటి సమస్య లేదు. 100% షూర్గా మనకు రిజల్ట్ వస్తుందండి దీంట్లో. అండ్ మీరు నేను చెప్పినట్టు ఆహారపు అలవాట్లు, ఆహారపు నియమాలు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇంకొక బాల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, ఇంకొక జాయింట్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇది కేవలం ఒక జాయింట్తో ఆగిపోయే సమస్య కాదు. ఒక్కసారి సర్జరీతో పూర్తి స్థాయిలో ఈ సమస్య నుంచి మనం బయటపడినట్టే కాదండి. ఇప్పుడు మళ్ళీ ఉన్న జాయింట్ మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే వేరే జాయింట్స్ కూడా ఎలా డ్యామేజింగ్ ప్రాసెస్ మీ శరీరంలో ఉందో వాటితో ఇంకో జాయింట్స్ కూడా అలాగే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది పూర్తిగా ఏ వైరస్తోనో బ్యాక్టీరియాతోనో వచ్చిన సమస్య కాదు. కేవలం మీ ఆహారపు అలవాట్లలో
మీరు తీసుకురావాల్సిన మార్పులు, టైంకి తినడం, ఇవన్నీ కూడా చేయడం ద్వారా, అంటే మీ లైఫ్ స్టైల్లో మార్పులు, మీ ఆహార నియమాల్లో మార్పులు చేయడం వల్లనే మనము పూర్తి స్థాయిలో ఈ డ్యామేజింగ్ ప్రాసెస్ని కంట్రోల్ చేయొచ్చు. సో మీరు సెకండ్ లైఫ్ హాస్పిటల్లో స్టార్టింగ్ స్టేజ్లో అయితే నిశ్చింతగా రావచ్చు, 100% అష్యూర్డ్ రిజల్ట్ ఉంటుంది. అదే లాస్ట్ స్టేజ్లో కూడా మనం 3 నెలల నుంచి 6 నెలలు, అంటే తీవ్రత బట్టి బెడ్ రెస్ట్లో మనం కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగితే పూర్తి స్థాయిలో మా హాస్పిటల్లో బంజారా హిల్స్లో మా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ ఉందండి, 30 బెడ్ హాస్పిటల్. మీరు ఇక్కడ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు, కదలలేని వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మీరు ఇక్కడ అడ్మిట్ అయ్యి ఒక 2-3 నెలల్లో మీరు లేచి మళ్ళీ తిరిగే పొజిషన్కి తీసుకురావచ్చు. పూర్తి స్థాయిలో మళ్ళీ ఆ బాల్ని రీజనరేట్ చేసుకోవచ్చు. లాస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి కూడా మేము క్యూర్ చేశాము. స్టార్టింగ్ స్టేజ్లో అయితే 100%కి మీకు రిజల్ట్ ఉంటుందండి. సో ఈ సమస్య చాలా తక్కువ మందికి వస్తుంది, కానీ వచ్చిన వాళ్ళకు చాలా హోప్లెస్నెస్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సర్జరీ తప్ప వేరే పరిష్కారమే లేదు అనే సమస్య క్రియేట్ అవుతుంది. సో దయచేసి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా మీరు షేర్ చేసుకోండి. వాళ్ళకి ఈ సమస్యలో సంపూర్ణ పరిష్కారం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా క్లినికల్గా నిర్ధారించబడిన ఒక మంచి సంపూర్ణ ప్రకృతిపరమైన వైద్యం అందుబాటులో ఉందని మీకు తెలియజేయడంలో నేను అతిశక్తి లేదండి. మీరు అందరూ దయచేసి ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మీకు అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుకుంటూ మీ డాక్టర్ సాగర్.